నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో కన్నుల పండుగగా ప్రారంభమైన బ్రహ్మోత్సవ వేడుకలు. కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పున్నమి ఘాట్లో అత్యంత ఘనంగా కొనసాగుతున్న విజయవాడ ఉత్సవ్ 2025. ఉత్సవ్లో ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ అభివృద్ధి చెందిన గొప్ప నగరం అంటూ అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. అసెంబ్లీలో చిరాకపడ్డ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. చిరంజీవి విషయంలో ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలు ఖండిస్తూ ఎఫ్డీసీలో తనకు జరిగిన అవమానాన్ని ఉదాహరణగా చెప్పిన బాలకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి వీక్షించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఓజీ చిత్రం సినిమా రికార్డులను తిరగరాస్తుందని వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండిపల్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడారు. దాదాపు 5,000 గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని చంద్రబాబు టీటీడీ బోర్డుకు సూచించారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారన్నారు. బ్రహ్మోత్సవాల్లో 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతుడు కల్పించారన్నారు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని చూస్తూనే పెరిగా, నాకు ఎలాంటి కష్టం వచ్చినా ఆయనే ఆదుకున్నారని అన్నారు. శ్రీవారి దయవల్లే ఎవరికైనా శాంతి, సౌభాగ్యం కలుగుతుందని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ దంపతులు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం వెంట ఉన్నారు. ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2,283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది. 14 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది. వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని, చైర్మన్ని, ఈవోని అందరినీ కోరుతున్నా, మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలు ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ లాంటిదన్నారు. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకు వెళ్తుందన్నారు. విజయవాడ హాట్ సిటీ, కూల్ పీపుల్, ఇది అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా మారాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా దూసుకు వెళ్తుందని అభివర్ణించారు. ఈ పర్యటనను తన జీవితంలో మర్చిపోలేదన్నారు.
తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని జై ఆంధ్రప్రదేశ్ అని ఉపరాష్ట్రపతి అన్నారు. When he was in his poem he has said, செப்புமொழி 18 உடையால் எனினும் சிந்தனை ஒன்றுடையால் என்று சொன்னான். We may be having and we may be speaking 18 different languages, but our thinking and dharma is always one. When he was talking about Telugu in his poem, he has praised Telugu like anything. He said, சுந்தர தெலுங்கினில் பாட்டிசைத்து என்று சொன்னான். ஏன் தெலுங்கை மட்டும் அவன் சுந்தர தெலுங்கு என்று சொன்னான் என்று சொன்னால், the reason is why he has said while telling about Telugu as Sundara Telugu, that is, Telugu itself is musical. It is melodious. It is sweet. That is the reason he has said that in his poem. And today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world, and I wish this festival to be continued for another 100 years or more. నందమూరి బాలకృష్ణకి కోపం వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో సమావేశాల నేపథ్యంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత ముఖ్యమంత్రి జగన్ సినీ హీరో చిరంజీవిని అవమానించారన్నా, చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగి వచ్చారని అనడంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కామినేని ఉదాహరణను తప్పుపట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారనేది అబద్ధమన్నారు. అప్పుడు ఎవరూ గట్టిగా అడగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని ఓ ఉదాహరణ చెప్పారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరు 9వ స్థానంలో పెట్టారన్నారు. తన పట్ల కనీస గౌరవం లేకుండా ఆ లిస్టు ఎవరు తయారు చేశారని టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్కు ఫోన్ చేసి అడిగానని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని కూటమి నాయకులు సీతంరాజు సుధాకర్, కేదారి లక్ష్మి, విల్లూరు భాస్కర్ రావులు తెలిపారు.
36వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో వార్డులో గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, తెలుగు మహిళ కేదారి లక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని గుర్తు చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వంతో కలిసి నడవాలని సుధాకర్, భాస్కర్రావు, లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు సీనియర్ నాయకుడు కొప్పుల వెంకట్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పై 36వ వార్డులో గొడవలగొత్తుల్లో మా 36వ వార్డు పెద్దలైన కేదారలక్ష్మి గారు, కొప్పుల వెంకటరావు, గణపతి గారు, మా మొత్తం ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే అంగన్వాడీకి వెళ్ళి రోజు గర్భవతులైన మహిళలు పోషణ నిమిత్తం అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళే మహిళల్ని ఎంచుకుని ఈరోజు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చే వాళ్ళు ఆశీర్వదించారు మమ్మల్ని అందరినీ కూడా. సో మా తెలుగుదేశం పార్టీ తాలూకా ముఖ్యమైన నాయకులు అందరి ఆధ్వర్యంలో మహిళా నాయకులైన సుశీల్ గారు, మా రమణమ్మ గారు, అచ్చయ్యమ్మ, ఆదిలక్ష్మి అందరూ కూడా మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా శ్రీమంతాలు జరిపి నవరాత్రుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన మా 36వ వార్డు కార్యకర్తలందరికీ కలిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు 36వ వార్డులో సామూహిక శ్రీమంత కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు సీతంరాజు సుధాకర్ సారు, అలాగే 36వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డు నాయకులందరూ, మహిళలు, అంగన్వాడీ టీచర్సు, అలాగే ఆశా వర్కర్సు, ఆర్పీలు, పొదుపు సంఘ మహిళలు, గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఏంటంటే పోషకాహారము మాకు వీలైనంత వరకు వాళ్ళకి కొబ్బరి బొండము, అలాగే అరటిపళ్ళు, హార్లిక్స్, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులతో సహా వాళ్ళకి సత్కరించి వాళ్ళకి శ్రీమంత కార్యక్రమానికి ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎక్కువ మంది హాజరయ్యారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఆరోగ్యంగా బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా డెలివరీ అయ్యి వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు హ్యాపీగా ఉండాలని దీవించారు. దీనికి ఏంటంటే దీనికి సహకారం అందించినటువంటి మా సీతంరాజు సుధాకర్ సార్కి మా వార్డు తరఫున ప్రత్యేకమైన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అనేక జిల్లాల నుంచి ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కుంకుమ పూజల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధాన్యలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారికి లడ్డూలను నైవేద్యంగా పెట్టి అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. భక్తులకు నిత్య అన్నదానం ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అనేక మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. అమ్మవారి ధాన్యలక్ష్మి అవతారం యొక్క విశిష్టతను తెలియజేశారు. చేసేటువంటి గొప్ప అత్యంత మహిమాన్వితమైనటువంటిది ఆమాల గోపానికి కూడా తెలిసి ఉన్నటువంటి మంత్రము అని. అయితే ఈ దేవీ నవరాత్రులలో సర్వార్థ సాధకే సమస్తమైనటువంటి ప్రయోజనములను, ధర్మ, అర్థ, కామ, మోక్షములను కూడా భక్తులకి అనుగ్రహించేటువంటి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి సందర్భంగా 4వ రోజుగా నేటి రోజున అమ్మవారికి ధాన్యలక్ష్మి అలంకరణ చేసి సర్వులు కూడా 6 రుచులు ఉంటే అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏది అంటే తీపి అని. ఎందుచేత అంటే వర్ధనం బలవర్ధకం, అది తగినటువంటి మోతాదులో కనుక ఆహారం కనుక తీసుకుంటే
అన్ని ఇంద్రియములు పటుత్వంగా ఉండి చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి మధురమైనటువంటి పదార్థములు లడ్డు మిఠాయిలతోటి అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. అలాగే మండపంలో శ్రీచక్ర నవావరణార్చన, సహస్రనామార్చన, సంపుటీకృతమైనటువంటి మహాలక్ష్మి హోమము, పూర్ణాహుతి మొదలుగా కలిగినటువంటి కార్యక్రమములు ఈ శరన్నవరాత్రి సందర్భంగా దేవాలయం వారు ఏర్పాటు చేయబడినటువంటి సమస్తమైనటువంటి భక్తులకి అనేక రకములైనటువంటి సౌకర్యములు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతముల చేత స్నపన గావించి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధనలక్ష్మి అలంకరణ చేసి లడ్డూలతోటి అర్చన చేసి ఆ ఆకర్షణ చేత అనేక వేలాది మంది భక్తులు ఉదయం 6 గంటల నుంచి అప్పుడే 1 గంట కావస్తున్నది ఇప్పటివరకు కూడా తండోపతండములుగా బారులు తీరి అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి దర్శనానికి వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పరిసరాలు అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. తద్వారా మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని కలెక్టర్ ఆకాంక్షించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ పరిధిలో 8వ వార్డులో కొత్త వలస చెరువు వద్ద స్వచ్ఛత హీ సేవ 2025లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. దీనిలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, కౌన్సిలర్ కోరాడ నారాయణరావు, కమిషనర్ జి శ్రీనివాసరాజు భాగస్వామ్యమై శ్రమదానం చేసి చెరువు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ మనందరికీ బాధ్యతగా గుర్తెరగాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే కౌన్సిలర్స్, అలాగే యువత అందరూ ఉన్నారు. వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. తమ ఇంటితో పాటు తమ వీధులు కూడా శుభ్రంగా ఉంటే వాళ్ళందరూ కూడా. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని సంగం శరత్ సినిమా హాల్లో జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్ చిత్రాల్లో ఓజీ చిత్రం మైలురాయిలుగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు తీసిన సినిమాలకు భిన్నంగా సినిమా ఉందని పలికారు. ఓజీ సినిమా రికార్డులు తిరగరాస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. కురుపా మార్కెట్ సమీపంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రోజుకో దేవీ అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు లలితా సహస్రనామాన్ని పఠించారు. అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు పూజలు గావిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక దసరా శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల చివరి రోజున అమ్మవారికి స్వర్ణ చీరను కట్టి స్వర్ణాభరణాలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మా అమ్మవారిని కన్యకా పరమేశ్వరిని అవతరించడం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకే మా అమ్మవారికి పంచామృతాలతో, క్షీరాలతో 108 మిందులు పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి అయిన తర్వాత అమ్మవారికి
అలంకరణ ఈరోజు 4వ రోజు మా అమ్మవారిని శ్రీకృష్ణ అవతారంలో అలంకరించడం జరిగింది. శ్రీకృష్ణ అవతారం కాబట్టి అమ్మవారికి మధ్య వెన్న కవ్వం పెట్టి, అదేవిధంగా పిల్లల గోవి పెట్టి, తులసిపత్రితో సువర్ణ బంగారు పుష్పాలతో పూజ చేసి అందరి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన మహిళల చేత కూడా కృష్ణ పరమాత్మ యొక్క పూజ రాధాగోపిలో పూజ చేస్తూ, అదేవిధంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నామండి. సాయంత్రం శ్రీకృష్ణ అష్టకంతో మూలమంత్ర హోమాలు చేస్తాము. అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి భక్తి గీతాలను ఆలపించి ఈరోజు స్వామిని ఎదురిస్తామండి. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు. మరీ కోరుతున్నాం. చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఏనాడు అన్యాయం చేయలేదని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి స్పష్టం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ లంగ్స్లో దుకాణదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. 90% దుకాణదారులు బడ్డీలను స్వచ్ఛందంగా తొలగించారని, మిగిలిన 10% మందిని మాత్రమే జీవీఎంసీ తొలగించిందని చెప్పారు. వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి హాకర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. విశాఖ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు సాధించడానికి నగర సుందరీకరణ జరగాలని పీతలమూర్తి అన్నారు. వీధి వ్యాపారుల కోసం 21 జోన్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. విశాఖ నైట్ ఫుడ్ కోర్టు దుకాణదారుల నుంచి దళారులు సొమ్ములు దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులు ఎవరికీ అన్యాయం జరగదని, త్వరలోనే అందరికీ స్థలాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారస్తులు వాళ్ళు సభ్యులుగా ఉంటారు. జోనల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఆ జోన్లో మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఏసీపీ ఉంటారు టౌన్ ప్లానింగ్, అలాగే ఏపీడీ ఉంటారు యూసీడీ నుంచి, అలాగే పోలీస్ వారు ఉంటారు, అలాగే బ్యాంక్ వారు ఉంటారు, అలాగే ఒక అడ్వకేట్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సభ్యుడు ఉంటారు, టీఎల్ఎఫ్ ఆర్పీ నుంచి ఒక మెంబర్ ఉంటారు, స్థానిక ప్రజాప్రతినిధి 2 ఉంటారు, వీధి విక్రయదారులు 7 ఉంటారు. ఇది ఒక జోన్ వెండింగ్ కమిటీకి కావాల్సినటువంటి ప్రక్రియ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్గా శ్రీ హరీంద్ర ప్రసాద్ గారు ఐఏఎస్, ఇది గెజెట్ నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నది. జిల్లా కలెక్టర్గా రిలీజ్ చేసినటువంటి మన జిల్లా గెజెట్ జీవీఎంసీ 8 జోన్లలోని జోన్ వెండింగ్ కమిటీలు, స్ట్రీట్ వెండర్ జోన్ వెండింగ్ కమిటీలు 8 కమిటీలు కూడా అధికారికంగా నియమించినటువంటి ఈ యొక్క కాపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ గారు 11/7/2025 ఆయన పంపించినటువంటి వివరాలతో జిల్లా కలెక్టర్ గారు గెజెట్ రిలీజ్ చేశారు. జీవీఎంసీ అధికారులు వీధి విక్రయ వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడాన్ని భారత కార్మిక సంఘాల సమైక్య నేత ఎం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సమైక్య ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చిరు వ్యాపారులు తమ నిరసన వ్యక్తం చేశారు. తాము వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్య విశాఖ జిల్లా కమిటీ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముందస్తు సమాచారం లేకుండా తోపుడు బండ్లు బడ్డీలను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని అధికారులు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యల ఫలితంగా చిరు వ్యాపారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే జీవీఎంసీ అధికారులు నగరంలో హాకర్స్ జోన్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో వ్యాపారుల తరపున ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఏపీ ప్రగతిశీల వీధి విక్రయదారుల సంఘం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత వారం రోజులుగా జీవీఎంసీ పరిధిలో వేలాది వీధి విక్రయదారుల బడ్డీలని జీవీఎంసీ చాలా దౌర్జన్యంగా తొలగించింది. జీవీఎంసీకి అలాంటి అధికారాన్ని కట్టబెట్టలేదు చట్టాన్ని అతిక్రమించి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో, వీధి విక్రయదారుల చట్టం 2014 ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా దౌర్జన్యం చేసేటువంటి ప్రక్రియకి పూనుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అనేక సార్లు జీవీఎంసీ అధికారులు వీధి విక్రయదారుల గురించి అనేక రకాల చర్చలు జరిపినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్కి అనుగుణంగా వీధి విక్రయదారుల చట్టం 2014 వచ్చింది. దాని ప్రకారం వీధి విక్రయదారులందరినీ గుర్తించి వాళ్ళకి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలతో జీవీఎంసీ కమిటీలు కూడా కూర్చోబెట్టి వాళ్ళ మధ్య ఒక ఒప్పందం గురించి వాళ్ళకి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. వాళ్ళకి అన్ని రకాల ఆర్థికపరమైనటువంటి మద్దతు కూడా తెలియజేయాలని చెప్తా ఉంది. వాళ్ళ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత జీవీఎంసీకి ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఏ నోటీస్ ఇవ్వకుండా దాదాపు 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వీధి విక్రయదారులు ఎవరికి ఆటంకం లేకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా
పేద వర్గాలందరికీ మధ్యతరగతి ప్రజలకి అనేక రకాల సేవలు అందించడం వల్ల భాగంగా వాళ్ళ జీవన వృత్తిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీ సూర్యనారాయణ, జీవీవీఎస్ కమలాకర్లు ఆరోపించారు. బీజేపీ పాలనలో ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా చోరీకి గురయ్యాయో 37వ వార్డుల ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇంటింటా ప్రసార కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళి అర్పించారు. అనంతరం వార్డులో ఇంటింటా తిరుగుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ విజయానికి ఏ విధంగా సహకరిస్తుందో వివరించారు. ఈ సందర్భంగా కమలాకర్, సూర్యనారాయణలు మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా పనిచేస్తుందని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ విజయమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అనేక ఓట్లను గల్లంత చేస్తుందని ఆరోపించారు. కేవలం బీజేపీకి సానుకూలమైన వారు ఓట్లు మాత్రమే ఉంచుకొని మిగతా వారి ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేకపోయిందని కమలాకర్, సూర్యనారాయణలు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేవీ సూర్యనారాయణ, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఇప్పుడు ఏంటంటే ఓట్ చోరీ సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఓట్ చోరీ అంటే ఏంటంటే దొంగ ఓట్లు, అంటే మనం వేసిన ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు మనం ఎవరికైతే ఇష్టపడుతున్నామో వాళ్ళకి వేయగట్ట బీజేపీ వాళ్ళకి ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఆ ఓటు వేయించుకుంటున్నారు. ఆ ఓటు అంటే మన ఓటు దొంగతనంగా మోడీ గారు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేయించుకుంటున్నారు. ఆ ఓట్లు ఇంకొకసారి అలా చేయగంట ఉండాలని మనం ఈరోజు సంతకాల సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. ఈ సంతకాల సేకరణ ఏంటంటే నా ఓటు నాకే ఇవ్వాలి, నా ఓటు మీరు వేయడానికి మీరు ఎవరు అనేసి మనం బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ మనం అడుగుతున్నాము. అంతేవిధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2019లో కానీ 2024 కానీ మొదటిసారి చేసినప్పుడు జగన్కి సపోర్ట్ చేసి ఓట్లన్నీ ఆయనకి వేయించారు. ఆ రోజు 151 సీట్లు ఎందుకు వచ్చినాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు జగన్కి 150 సీట్లు వచ్చినాయి. బీజేపీకి ఫేవర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ అడ్రస్లో ఓట్లు ఆపేనో కూడా ఒకే ఇంటి మీద మీరు చూశారు. మొన్న రాహుల్ గాంధీ గారు క్లియర్గా ప్రూవ్ చేశారు. ఒకే ఇంటి మీద 150 ఓట్లు పెట్టారు. ఆ ఇల్లు అనేది అసలు ఇంట్లో ఎవరూ లేకుండా 150 ఓట్లు పెట్టారు, ఓన్లీ బీజేపీ ఓటు వేసిన వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమైపోతున్నాం అనేది మనకే అర్థం కాలేని పరిస్థితి. మనం ఏమనుకుంటాం, ఎలక్షన్ రోజు ఓటు వేసిన తర్వాత ఓకే మనం వేసాం కదా ఓటు, మన ఓటు మనకు వెళ్తుంది కదా, మనం నిజమైన నాయకుడిని ఎన్నుకుంటాం కదా అనుకుంటాం. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఓటు మనం వేసుకునే అధికారం లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకనే నెక్స్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి ఓటు వేసుకొని వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటేంటి జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు నుంచి సౌత్లో సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే వార్డ్ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది శుక్రవారంకి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే ఆస్కారం ఉందని తెలుస్తుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. గురువారం కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శుక్ర, శనివారాల్లో మాత్రం పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల్లో ముఖ్యంగా మొదటి రోజు కోస్తా జిల్లాలపై పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. 2, 3వ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది. 4వ రోజు మరియు పలు ప్రాంతాలపై అటువంటి వర్షం ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాలకు, వారంలో చివరి రోజు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉండటంతో పాటుగా బలమైన, సుస్థిరమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్పాలి అంటే ఈ రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం,
పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక రేపు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తిరుమలలో కన్నుల పండుగగా ప్రారంభమైన బ్రహ్మోత్సవ వేడుకలు. కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పున్నమి ఘాట్లో అత్యంత ఘనంగా కొనసాగుతున్న విజయవాడ ఉత్సవ్ 2025. ఉత్సవ్లో ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ అభివృద్ధి చెందిన గొప్ప నగరం అంటూ అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. అసెంబ్లీలో చిరాకపడ్డ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. చిరంజీవి విషయంలో ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలు ఖండిస్తూ ఎఫ్డీసీలో తనకు జరిగిన అవమానాన్ని ఉదాహరణగా చెప్పిన బాలకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి వీక్షించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఓజీ చిత్రం సినిమా రికార్డులను తిరగరాస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.